హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. టైం అయిపోతుంది, అందుకని గబగబా రెడీ అంటే ఏం లేదులేండి, మేకప్లు అవి ఏం లేవు. జస్ట్ జడేసుకోవడానికి కూడా టైం ఉండదు. మరి ఈ భారీ జడకి టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని జడ వేసుకోవడానికి కూడా టైం లేదు. సో స్నానం చేసేసి గబగబా ఇలా బొట్టు పెట్టేసుకుని ఈ వంట చేయాలన్నమాట. ఇంకా లంచ్ బాక్స్ టైం అయిపోతుంది అని చెప్పి హడావుడిగా ఉంటాను. అందుకని నాకు అంతగా రెడీ అయ్యడానికి టైం అయితే ఉండదు. రెడీ ఏం లేదులేండి, ఇప్పుడు మేకప్లు గీకప్లు ఏమి ఉండవు. న్యాచురల్, ఈరోజు మరీ న్యాచురల్. ఇవి కూడా లేదండి, చెవు అంతా నొప్పిగా ఉంది బాగాను, అందుకని చెవుది కూడా తీసేసాను. చాలా నొప్పిగా ఉంది. అవేవో పిచ్చివన్నమాట, బంగారం కాదు, ఏవో ఆర్టిఫిషియల్ అవన్నీ. చాలా నొప్పి వస్తుంది, అందుకని ఇది కూడా తీసేసాను. సరే, ఇలాగే మనం వంట చేసుకుందాము. హడావుడిగా వంట చేసేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే తప్పకుండా వాచ్ చేయండి. హెల్తీగా చేసుకుందాం, చాలా హెల్తీగా చేసుకుందాము. నేను ఈరోజు ఏం చేస్తున్నానో చెప్తాను మీకు. ఏం చేస్తున్నాను మునగాకు పప్పు చేసుకుందామండి. క్యారెట్ కూర, మునగాకు పప్పు అనమాట. మా అమ్మాయికి పెసరట్టు చేస్తున్నాను టిఫిన్లోకి. ఫుల్ వీడియో చూసేయండి మీరు, ఓకేనా? ఉంటాను. ఇంక నా అవతారం ఎలా ఉందని మీరేమీ భయపడకండి. రోజు ఇలాగే ఉంటాను, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను, ఇంతే. రండి, వంట చేసేసుకుందాం. ముందుగా మనం అనుకున్నట్టుగా టొమాటో మునగాకు పప్పు చేసుకుందామండి. టమాటోలు అయితే తరిగేసుకుని పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూర అనుకున్నాం కదా, క్యారెట్ కూడా నేను తురిమేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ ఇనుప మూకుట్లో కందిపప్పు వేయించుకుంటున్నాను అనమాట. ప్రతిసారి అయితే ఏం వేయించి చేయలేండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. ఈసారి వేయించి చేస్తున్నాను. ఉత్తపప్పు చేసినప్పుడు అయితే, ముద్దపప్పు చేసుకుంటాం కదా, అప్పుడైతే ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. వేయించి చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఈ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించేసుకోండి. వేగిన తర్వాత కడిగేసుకుని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఓ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటాను. విడిగా ఉడికించుకునే వాళ్ళు విడిగా ఉడికించేసుకోండి. అయితే నేను ముందుగా టమాటోలు కట్ చేసుకుని పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ టమాటోలతోటి మనం మునగాకు వేసుకుని పప్పు చేసుకుందాము. చాలా బాగుంటుంది. అయితే నేను కుండలోనే చేస్తున్నానండి. మా వాళ్ళు కుండలో చేయమని అడిగారనమాట, అందుకని పోపు వేసేసుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర తెలిసిందే కదా మీకు. నెయ్యి వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపు వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసుకుని ఈ ఉప్పు, పసుపు వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు దీంట్లో వేసుకుని మగ్గిపోయినాయి, బాగా మగ్గేదాకా మగ్గించేసుకోండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంగువ మస్ట్, కంపల్సరీగా ఇంగువ వేసుకుంటాను నేనైతేను. ఇంగువ వేసుకోలేని వాళ్ళు పోపులోనే కొంచెం అదేమంటారు, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసుకుని వేసేసుకుని వేయించేసుకోండి. వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకుని మగ్గించేసుకోండి బాగాను. ఇదిగోండి, ఇప్పుడు నేను దీంట్లో వేశాను కదా, అదైతే మునగాకు అనమాట. నేను మునగాకు ఎక్కువగా తెచ్చుకుని కడిగేసుకుని నీళ్ళలో ఆరబెట్టుకుని బాగా ఇలాగ డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకుంటాను. అలా స్టోర్ చేసుకున్న మునగాకు దీంట్లో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను, మీరు చూసారు కదా, అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అది అలా ఉడుకుతూ ఉంటుంది. పప్పు అయితే 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్న కందిపప్పు అనమాట. ఇది తీసుకుని ఈ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మెదిపేసుకుందాము. ఈ గరిటతోటే, చెక్క గరిట ఉంది కదా, దాంతో చక్కగా మెదిపేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, లక్కలాగా ఉడికిపోయిందనమాట. పప్పు అనేది కమ్మటి వాసన వేస్తుంది వేయించడం వల్ల. ఇదిగోండి, దీని మీద మనం మూత పెట్టుకుందాము. టమాటో దాని మీద మూత పెట్టేసుకుందాము. ఒకసారి మళ్ళీ తీసి చూసుకుందాం. మనం పప్పు ఉడికింది కదా, ఆ పప్పులో కొద్దిగా నీళ్లు పోసుకుని నేను కలుపుకున్నాను. అది ఈ టమాటాలు అలాగే మునగాకు ఉడికిన దాంట్లో వేసేసుకుందామండి. కొంచెం నీళ్ళు ఆ గిన్నెలో కూడా, పప్పు గిన్నెలో కూడా వేసేసుకుని తొలిపేసుకుని ఈ కుండలో పోసేసుకుందాము. కుండలో చేసినవి మా వాళ్ళకి చాలా నచ్చిందనమాట. అందుకని మళ్ళీ కుండలో చేయమని అడిగారు, అందుకే నేను మళ్ళీ కుండలో చేస్తున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. చూడండి, ఇప్పటికే మంచి గుమగుమలాడే వాసన అదిరిపోతుంది. ఇంగు పడితే ఎంతైనా ఆ రుచే వేరు.
ఆ వాసన గుమ్మాయించేస్తుంది, ఆ రుచి కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి, దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను. ఇలాగా కలిపేసుకోండి ఒకసారి చక్కగాను. కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాము. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూసారా, ఎదుకో చూడండి, కొతుకుతలాడిపోతూ ఉడికిపోతుంది చక్కగాను, మంచి గుమాయించేస్తుంది వాసన, చెప్పాను కదా. చూడండి ఎంత మంచి వాసన ఇస్తుందో అసలు. మీలో ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగా మునగాకు వేసి? ఎంతమంది చేస్తారు? ఒక టమాటోలనే కాదండి, మనం దోసకాయ పప్పులో కూడా వేసుకోవచ్చు, అలాగే మామిడికాయ పప్పు చేసినప్పుడు కూడా మునగాకు వేసుకోవచ్చు. ఏ కూరలు చేసినప్పుడైనా సరే మునగాకు వేసుకుంటే మంచిది. మునగ 300 రోగాలను తగ్గిస్తుందని అంటారు కదా, అందుకని నేను కూరలు చేసినప్పుడు దేంట్లోనైనా సరే అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసేస్తూ ఉంటాను. పప్పు చాలా ఉడికిపోతుంది కాబట్టి ఫైనల్గా ఇంకో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టిన 2 నిమిషాలకు మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను. చూసారా ఎలా కొత్తలాడుతూ ఉడుకుతుందనో. అదే మళ్ళీ మొత్తం మీద ఒక 7 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు తీసి చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూసారా అలాగా ఎంత చక్కగా అలా ఉడుకుతూనే ఉందండి. 7 మినిట్స్ వరకు అలా ఉడుకుతూనే ఉంది స్టవ్ ఆఫ్ చేసినా కూడా. అదే కదా కుండ యొక్క గొప్పతనం అంటేను. అందుకే మా వాడికి బాగా నచ్చింది టేస్ట్. కుండలో సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఏది చేసినా కూడాను. మన స్టీల్ గిన్నెల్లోనూ ఇత్తడి గిన్నెల్లోనూ ఇలాగ అల్యూమినియం దాంట్లో దేంట్లో చేసినా కూడా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక 2-3 సెకండ్లకి ఉడకడం ఆగిపోతుంది. కానీ కుండలో అయితే అలా కాదండి. నేను లిటరల్గా అబ్జర్వ్ చేశాను అనమాట. ఈ 7 మినిట్స్ ఖచ్చితంగా ఆఫ్ చేసినా కూడా అలాగా ఉడుకుతూనే ఉంది. చూడండి, అయితే నాకైతే భలేగా నచ్చేసింది. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా కుండలో చేయడం? చూడండి, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ కొత్తలాడుతూ ఉడుకుతూనే ఉంది చూసారా, ఇట్లాగా బబుల్స్ లాగా వస్తుంది అదనమాట. అయితే ఇప్పుడు మనం క్యారెట్ కూర కూడా చేసేసుకుందామండి. క్యారెట్ తురిమేసుకొని పెట్టుకున్నాను కదా, స్టవ్ మీద కుక్కర్లోనే చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను, పైన కరివేపాకుతో చేస్తున్నాను అనమాట. ఇది ఎట్లా అంటే క్యారెట్ కరివేపాకు కూర అదనమాట. కరివేపాకు ఎక్కువ వేశాను, పోపులో వేసాను, తర్వాత సన్నగా కట్ చేసి పైన కూడా వేసేసుకున్నాను. ఈ పోపు అంతా వేసి క్యారెట్ కూడా వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం నీళ్ళ చుక్కలు జల్లుకుని మగ్గించేసుకున్నాను. మగ్గిన తర్వాత మన కూర రెడీ అయిపోయింది. తీసి మనం దీంట్లో పెట్టేసుకున్నాము. అవన్నీ మా అమ్మాయి లంచ్ బాక్స్కి రెడీ అయిపోయినాయి. కూర అలాగే పప్పు, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు టిఫిన్లోకి పెసరట్టు వేయాలన్నమాట. ఇదిగోండి పెసరట్టు పిండి రెడీగా ఉంది. దీంట్లోనే అల్లము, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర కూడా వేసేసి మిక్సీ చేసిందనమాట ఆ పిండి. ఇదిగోండి స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాను. పెనం అయితే వేడెక్కిపోయింది బాగాను. అలాగే మరి మనం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదా పెసరట్టులోకి, అందుకని నేను ఎలక్ట్రిక్ చాపర్లోనూ వేసేసుకున్నాను అనమాట. సన్నగా వచ్చేసింది. అలాగే స్టవ్ పెనం మీద పెసరట్టు పిండి వేసుకుని బాగా మంచిగా పరిచేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీలకర్ర, క్యారెట్, కూరలో కొద్దిగా క్యారెట్ తీసి పెట్టానండి. కూర వేసేటప్పుడు కొంచెం తురిమింది పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా చుట్టూతా వేసేసుకున్నాను. కొద్దిగా పెసరట్లో అయితే కొద్దిగా ఆయిల్ పడుతుంది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయిల్లో లేకపోతే ఆ పెసరట్టు అంతగా రుచించదు అనుకుంటారు, కానీ నేను కొద్దిగా తక్కువే వేస్తానండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇట్లా వేసేసుకుని మొత్తం అంతా వెనక్కి కూడా తిప్పేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని కాల్చేసుకుందాము. ఇదిగోండి ఈ వైపు కాలిపోయింది, వెనక్కి తిప్పేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పైనుంచి కాస్త ఆయిల్ వేసేసుకుందాము. వాసన అయితే భలే ఉందండి పెసరట్టు కూడాను. అవును, పెసరట్లు మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఉత్తి పెసరట్టు తింటారా, పెసరట్టు ఉప్మా కలిపి తింటారా? నాకైతే ఉత్త పెసరట్టే ఇష్టము. మా ఇంట్లో ఉప్మా చేయాలనే బాధ ఏం లేదు, అందరికీ ఉత్త పెసరట్టే ఇష్టము. అయితే పెసరట్టు అయితే కాలిపోయింది. పెనం మించి ప్లేట్లోకి వచ్చేసింది పెసరట్టు. ఇదంతా మా అమ్మాయి కూడా బాక్స్ సర్దేసుకుంది. ఇదిగోండి, ఇది పండుమిరపకాయల పచ్చడి చూపిస్తున్నాను మీకు. మొన్న చేసిన పండుమిరపకాయల పచ్చడి అనమాట. సూపర్ టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి పోపు పెట్టేశాను, కొద్దిగా మీకు చూపించాను కదా శాంపుల్కి. అది కాకుండా మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ కొద్దిగా తీసి
మళ్ళీ దీంట్లో పోపు అది వేసుకుని పెట్టుకున్నాను అనమాట. చాలా చాలా నచ్చింది. అందులోను పెసరట్లో సూపర్గా ఉందండి. పెసరట్టుకి కాంబినేషను అల్ల పచ్చడే. కానీ ఈ పండుమిరపకాయల పచ్చడితో తింటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట. అస్సలు వదిలిపెట్టరు. అంత బాగుందనమాట. సూపర్గా ఉంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి వండినవన్నీ తోమేశాను. అయితే లాస్ట్లో ఇది ఒకటి ఉండిపోయింది. దీన్ని చివరిని తోముదామని చెప్పి నీళ్ళు పోసి నానబెట్టాను. కొద్దిగా ఇట్లా అవుతుంది. దీన్ని తోమేస్తాను. చూసారా, మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది చాలా చాలా బాగుంది. దీనివల్ల నాకైతే అసలు ఎంత హాయిగా ఉందంటే అసలు ఇది ఇప్పటివరకు ప్రాబ్లమే రాలేదు. చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను. ఈ సింక్ అనేది అసలు నీళ్లు పోకపోవడం అనేది అస్సలు లేదు. సూపర్గా ఉందన్నమాట. చిన్న చిన్నవి కూడా ఇలా పైనే అడ్డుకుపోతాయి, మనకు అన్నీ కింద వరకు వెళ్ళవు. ఇది తీసేసుకుని మనం వాష్ చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీ కదా, హాయిగా ఉంటుంది. చూసారా, ఇట్లా చిన్న లైట్గానే వెళ్తాయి అంతే ఈ పెద్దవన్నీ. లేదంటే కనుక ఇవన్నీ కూడా దాంట్లో దూరిపోతాయి మొత్తం అన్నీ కూడా. ఈ తుక్కంతా కూడా మొత్తం తీయలేం కాబట్టి ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇంకా పెద్దవి కూడా వెళ్ళిపోయి మనకి తొందరగా ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇదైతే నాకు చాలా చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా కిచెన్లో వర్క్కి అయితే మాత్రం ఇదైతే ఖచ్చితంగా అవసరమని నేనైతే చెప్తానండి. చూసారా, ఇదంతా తీసేసి నేను క్లీన్ చేసేస్తాను. కాకపోతే ఇవి మాత్రం ఇలా పెట్టుకుంటాను ఎప్పుడు నేను. నాప్థలిన్ ఓడిల్ ఇవి నాప్థలిన్ ఇలా పెట్టేసుకుంటాను అటు ఇటు. మంచి టిప్పు కదా, ఇది తోముతాను ఇప్పుడు.